మా హయాంలో 18 సార్లు పైనే పంపినట్టు వెబ్సైట్లోను రిజిస్టర్లో కనబడుతుంది కదా, మరి ఈ ఫలానా తారీఖున జరిగింది అని చెప్తున్నటువంటి టెస్ట్ జరిగిన తర్వాత ఏదైతే మనం వంటశాల అనుకుంటామో ఆ పవిత్రమైనటువంటి వంటశాల దాకా కూడా సుబ్బారెడ్డి గారు ఇంకొకరిలో ఇన్ఫ్లుయెన్స్ చేసి టెస్ట్ రిపోర్ట్స్ పక్కన పెట్టండి పంపించండి అని పంపించారా? ఆధారాలు తీసుకొచ్చి దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు 50 మంది భక్తులు మదిలో ఈరోజు నెలకొన్నటువంటి ఆందోళన ఏదైతే ఉందో దాన్ని నారా లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా బాధ్యతను స్వీకరించి ఇది కేంద్ర ప్రభుత్వం ఇంకోళ్ళు ఇన్వాల్వ్ అయ్యేది కాదు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే మంత్రివర్యులు అలాగే ఆ కూటమిలో ఉన్నటువంటి ఇతర పెద్దలందరూ కూడా దీని మీద సిట్టింగ్ జడ్జితో 100 రోజులు మించకుండా కమిషన్ రిపోర్ట్ తీసుకోవాలా, సీసీటీవీ ఫుటేజెస్ బయటికి రావాలా, ఇన్ అండ్ అవుట్ ట్యాంకర్స్ సంబంధించినటువంటి ఆ రిజిస్టర్ అనేటువంటిది బహిర్గతం చేయాలా, ఏ డేట్లో ఎప్పుడు ఈ కల్తీ ఆ నెయ్యి అనేటువంటిది వచ్చింది, దాన్ని ఏ బ్యాచ్ ఆఫ్ ప్రసాదాల్లో వాడారో కూడా ఖచ్చితంగా ప్రజలకు చెప్పి ఈ శిక్షార్హులు ఎవరైతే ఉంటారో వారిని ఖచ్చితంగా ఖైదు చేయాలా. ఎందుకంటే ఎవిడెన్స్ లేనటువంటి ఎలిగేషన్స్ వల్ల గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు ఆయన ప్రభుత్వానికి సంబంధించే అది బ్యాక్లాష్ అవుతుందని ఆయనకు కూడా తెలుసు కదా. కాబట్టి ఇందులో ఏదో ఆధారం ఉండుంటుంది. అయితే ఇందులో ఇచ్చినటువంటి టెస్ట్ రిపోర్టు మనందరం చూస్తే ఆ టెస్ట్ రిపోర్ట్ కిందే స్పష్టంగా 7 పాయింట్లలో రాస్తుంది. ఏమని? ఈ రకంగా పాజిటివ్ వచ్చినప్పటికీ ఆ ఎక్స్టర్నల్ యానిమల్ ఫ్యాట్ అనేటువంటిదే కాదు, ఆవు ఒకవేళ జ్వరంతో ఉన్నా అది ఒట్టి ఆవు అయిపోయినా దానిలో పాలు అనేటువంటివి తగ్గేటువంటి పరిస్థితుల్లో ఉన్నా రకరకాల పారామీటర్స్ ద్వారా కూడా ఈ రకంగా ఎక్స్టర్నల్ యానిమల్ ఫ్యాట్ అండ్ అడల్ట్రేషన్ జరిగింది అనేటువంటి రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది అని ఇదే కాఫ్ రిపోర్ట్లో కింద ఉన్నటువంటి 7 పాయింట్స్లో ఉంది. మనప్పుడు నేను నిపుణులతో చర్చించినప్పుడు ఏం చెప్తున్నారు, స్పెసిఫిక్గా బీఫ్కి సంబంధించినటువంటి ఆ ఫ్యాట్ అనేటువంటిది కలిపారా లేదా ఇంకేదైనా వెజిటేబుల్ ఎక్స్ట్రాక్ట్ నుంచి కలిపారా, ఇది నెయ్యగా మారడం కోసం కృత్రిమంగా దీని అడల్ట్రేషన్ కోసం ఏ విధమైన ఇంగ్రీడియంట్స్ కలిపారు, ఎలా మలినం చేశారు అనేటువంటి విషయాన్ని రాబట్టడానికి మోర్ స్పెసిఫిక్ టెస్ట్స్ అవసరం అని చెప్తున్నారు. సో మనకి నేషనల్ సైన్స్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. ఖచ్చితంగా ఆ ల్యాబొరేటరీ సహాయంతో అడ్వాన్స్డ్ టెస్ట్ ద్వారా ఈ శాంపుల్స్ కలెక్ట్ చేసినటువంటి ట్యాంకర్ ఇన్ఫర్మేషన్ కానించి ఆ శాంపుల్స్లో ఉన్నటువంటి స్పెసిఫిక్ అడల్ట్రేషన్ రీజన్ అయినటువంటి ఇంగ్రీడియంట్ని ఫైండ్ అవుట్ చేయాలా. ప్రజల మదిలో ఆ లడ్డూను చూసినప్పుడు కలిగేటువంటి ఆ మహోన్నతమైన పవిత్రతని తిరిగి నెలకొల్పడంలో ప్రస్తుత ప్రభుత్వం చిత్తశుద్ధిగా వ్యవహరించాలి. ఓకే, ఈ ఎస్పెషల్లీ గతంలో కూడా అనేక సార్లు అనుమానాలు వచ్చాయి. ఎవరు ఇంత పెద్ద స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు. ఎందుకు అని అంటే అది పవిత్రత ప్లస్ సెంటిమెంట్ ఎమోషనల్ బాండింగ్ అది శ్రీనివాసుడితో మీరు అన్నట్లుగా కూడా. బట్ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుల వల్లనే వాళ్ళు పట్టించుకోకపోవటం వల్లనే ఇలా జరిగింది అనేది మరీ చంద్రబాబు గారు చెప్తూ ఉన్నమాట. సార్ ఇప్పుడు టెస్టింగ్ జరుగుతుంది, బట్ జరిగిన తర్వాత ఎవరైనా వ్యక్తుల వల్ల ఇదేమైనా జరిగి ఉంటుందనే అనుమానాలు కూడా చాలా మందికి కలుగుతూ ఉన్నాయి. అలా బయట తీయాల్సిన బాధ్యత ఎవరిదమ్మా? ప్రభుత్వానిదే కదా. ఎవరు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అన్ని వాళ్ళ చేతిలో ఉన్నాయి కదా. అసలు రాజకీయాలకు ప్రమేయం లేకుండా హిందూ దేవాలయాలు అనేటువంటివి అటానమస్గా అక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క సంరక్షణలో ఉండేటువంటి రోజు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానమ్మా. ఈ రకమైన రాజకీయ రంగులు అనేటువంటివి భక్తి అనేటువంటిది ఒక మనిషికి సంబంధించినటువంటి బలహీనతే కాదు, ఒక మనిషికి సంబంధించిన బలం కూడా. ఆ పారవస్యంలో మనిషి తనకు ఉన్నటువంటి కష్టాలు మర్చిపోతాడు, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాడు, దేవుడే కాపాడుతాడు అనుకుంటాడు, దైవ ప్రసాదాన్ని పునర్జన్మకి దారి తీసేటువంటి దానిగా పాప ప్రక్షాళన చేసేటువంటి సాధనంగా భావిస్తాడు. అటువంటి ప్రసాదాల చుట్టూ కూడా రాజకీయాలు సాగేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలోనే కాదు, ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ దేవాలయానికి సంబంధించినటువంటి భక్తుడికి కూడా రాకూడదని మనస్ఫూర్తి కోరుకుంటాం. ఇక్కడ ఏది నిజం ఏది అబద్ధం అని తేలేటువంటి లోపల ఒక భక్తుడికి సంబంధించినటువంటి మనోభావాలే కాకుండా భక్తి భావనే పూర్తిగా అడుగంటిపోయేటువంటి పరిస్థితి, భయంతో నిండిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి సత్వరం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తీక్షణమైనటువంటి చర్యలు తీసుకోవాలా. 8 మంది సభ్యులతో 2 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు కూడా అందులో ఉండేటట్టుగా ఒక సిట్టింగ్ జడ్జితో పాటు అవసరమైతే ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా అందులో సభ్యులు చేసి నిజాన్ని నిగ్గు తేల్చాలా. 3 నెలల పట్నం ఉండి 6 నెలల పట్నం ఉండి విషయానికి సంబంధించి వివరణ అయితే మాత్రం రావాలా. తప్పు చేసినటువంటి వ్యక్తులు దొరికితే మాత్రం కఠినాతి కఠినమైన శిక్షలు మరొకసారి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వైపు చూడకూడనటువంటి పరిస్థితుల్లో శిక్షించబడాలి. ఈ జానీ మాస్టర్ కేసుకి సంబంధించి
పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అవ్వచ్చు, ఇండస్ట్రీలో కొంత పెద్ద హీరోల ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఈ కేసులో వెనక ఉన్నది టాప్ హీరో లేడీ కొరియోగ్రాఫర్కి పాట ఇవ్వటం వల్లనే జానీ మాస్టర్ వద్దు అన్నారు, ఎందుకు వద్దంటున్నారు అని చెప్పి దాన్ని ఇన్ డెప్త్కి వెళ్ళి చూసినప్పుడు ఈ ఇష్యూ అంతా బయటకు వచ్చి కేసు పెట్టించారు మాస్టర్ పైన అనేది ఒక వార్త వినిపిస్తోంది. ఏమో నాకు తెలిసి నేను అల్లు అర్జున్ గారు డైరెక్ట్ ఇందులో ముసుగులో గుద్దులాట అనవసరం. అల్లు అర్జున్ గారు అట్లాంటి స్వభావం ఉంటుందని నేను అనుకోవట్లా. అభియోగాలు ఏవైనా కావచ్చు కానీ జానీ మాస్టర్ ఒక్కలే కాదు కదా, ఇంకా చాలా మంది మాస్టర్లు ఉంటారు. జానీ మాస్టర్ కూడా తనకు ఆఫర్ వచ్చింది అనేది చాలా స్పెక్యులేషన్ అమ్మా. ఆఫర్ వస్తే అమ్మాయి ప్రతిభ వచ్చి ఉంటుంది. జానీ మాస్టర్ మీద కేసు పెడతారంటే అల్లు అర్జున్ గారు ఇచ్చేది ఏంటమ్మా? అక్కడ సినిమాకి కావాల్సింది ప్రతిభావంతులైనటువంటి డాన్సర్స్, వారి ద్వారా మంచి డాన్స్ నెంబర్స్, వారి ద్వారా ప్రజలకు మంచి ఆహ్లాదభరితమైనటువంటి సాంగ్ అనేటువంటిది బయటికి రావాలా. కోట్లాది రూపాయలు వెచ్చించి తీసేటువంటి సినిమాలో సుకుమార్ గారో లేకపోతే అల్లు అర్జున్ గారో పనిగట్టుకున్న డాన్స్ మాస్టర్ని అరెస్ట్ చేయించడం అనేటువంటి పని మీద ఉంటారని నేను అనుకోను. ఇందులో రాజకీయ కోణం ఉంటే ఉండొచ్చు, అది ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పి బేస్లెస్గా నేనైతే ఎలిగేషన్స్ చేయడానికి ఇష్టపడను. కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆయనకి సంబంధించినటువంటి యూనియన్లోనే కొంతమంది ఈయన ఎదుగుదల నచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారనేటువంటిది మాత్రం మంచి వ్యక్తుల దగ్గర నుంచి, క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి నేను వినడం జరిగింది. జానీ మాస్టర్ తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు, ఆయన తీసుకునేటువంటి కొన్ని విషయాల మీద పూర్తి స్థాయిలో నిరాసక్తిగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఏం జరిగింది అనేటువంటి జానీ మాస్టర్ గారు భార్య అయితే ఆవిడ ఆవేదన చెప్తా ఉన్నారు. అల్లు అర్జున్ గారి గురించి కూడా కమెంట్ చేస్తూ ఉన్నారు. నేను కూడా కొంత వారించాను, నేను కూడా చెప్పాను. అటు ఆ అమ్మాయి విక్టిమ్ మీద కూడా మీరు ఎలా పడితే అలా ఇప్పుడేం మాట్లాడద్దమ్మా, ఎన్ని బెయిల్ విషయాల్లో ఇబ్బంది అవుతే అల్లు అర్జున్ గారు లాంటి ఒక దేశం మొత్తం కూడా గుర్తించదగ్గటువంటి వ్యక్తి అరవింద్ గారి అబ్బాయి గురించి, చిరంజీవి గారి మేనల్లుడి గురించి కూడా అంత స్పీడ్గా వద్దమ్మా. మంచి కుటుంబం, చరణ్ గారు కానీ అర్జున్ గారు కానీ ఒక స్పోర్టు స్పిరిట్తో ముందుకు సాగేటువంటి వ్యక్తులు కాబట్టి అట్లా వద్దని చెప్పడం మన బాధ్యత, వినడం వినకపోవడం వారి వ్యక్తిగత. బట్ ఎక్కువగా ఈ ఇష్యూ జరిగినప్పటి నుంచి కూడా వినిపిస్తున్న ఏకైక లైన్ ఏంటి అంటే రామ్ చరణ్ అంటే మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యామిలీ మధ్యలో జరుగుతున్న ఈ ఇష్యూస్లో, ఈగో క్లాషెస్లో జానీ మాస్టర్ బలయ్యాడు, అతని మీద కేసు ఈ ఈగోస్తోనే, ఈ రెండు కుటుంబాల ఈగోస్తో కొనసాగుతుంది అనేది అది ప్రాక్టికల్గా డీకోడ్ చేద్దాం అమ్మా. జానీ మాస్టర్ అనేటువంటి వ్యక్తిని ఇరికించడం వల్ల ఎవరికైనా వచ్చేటువంటి లాభం ఏముంటుంది? జనసేనకు అలైన్ ఉండడం వల్ల, జనసేనకు అలైన్ ఉండడం వల్ల జనసేనలో ఏమైనా కీలకమైన బాధ్యతలు వహిస్తున్నారా? జనసేన ద్వారా ఆయన ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితమైనటువంటి పర్యటనలు చేశారా? ఒక భార్యతో 10 లక్షల ఓట్లు ఆయన ప్రభావితం చేసి అటు ఇటు మార్చేటువంటి స్థాయిలో ఆయన వర్క్ చేసేటువంటి స్పేస్ పోనీ ఆయనకు దొరికిందా? ఒక నెల 2 నెలల పాటు పూర్తిగా చిత్తశుద్ధితో ఆయన పార్టీ కోసం పనిచేసి ఉండొచ్చు. కానీ అలాగని చెప్పి ఆయన్ని టార్గెట్ చేయడం కోసం మెగా కుటుంబాలన్నీ పరిగెట్టు కూర్చుని చాక్పీస్ తీసుకుని స్కెచ్ చేసుకుని ఆయన ఇరికించాల్సిన అవసరం ఉంటాయమ్మా. అవన్నీ ఏదో గట్టి మీద కూర్చున్నటువంటి మాటలు, అవి నిరాధారమైనటువంటి మాటలు, వాళ్ళకి నచ్చినటువంటి విధానంలో వాళ్ళు రాసుకుంటారు తప్ప దాని మీద అసలు అల్లు అర్జున్ అనేటువంటి వ్యక్తికి ఏం అవసరం ఉంటుందమ్మా? వాట్ విల్ హీ గెట్ అవుట్ ఆఫ్ ఇట్? ఆ కుటుంబాలకు మధ్య రైవల్రీ ఎందుకు ఉంటుంది? అని పిచ్చి మాటలు. చాలా దగ్గరగా కుటుంబాలతో ట్రావెల్ చేసినటువంటి వ్యక్తి నాకు తెలీదా? అసలు ఎప్పుడు చిరంజీవి గారు అసలు అంటే అన్ని పట్టించుకుంటారని కూడా నేను అనుకోను. ఆయన స్థాయిలో ఆయన అల్లు అర్జున్ గారు ఏం చేస్తున్నారు, ఇంకోళ్ళు ఏమైనా సినిమా చేస్తున్నారా, అవునా మన సబ్జెక్ట్ బాగుందా, ఏమైనా వినమంటే ఆయన కథ వినడం వరకు నాకు తెలుసు తప్ప చరణ్ గారు ఏం చేస్తున్నారు, అల్లు అర్జున్ గారు ఏం చేస్తున్నారు ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళ మధ్య పోటీ ఎన్ని ఆలోచనలు ఉండవు. వాళ్ళ స్థాయిలో వాళ్ళ ఆలోచనలు పెద్దగా ఉంటాయి కాబట్టి దేవుడు వాళ్ళకి అంత స్టార్డమ్, అంత పెద్ద జీవితాలు ఇస్తారు. అంత నేరో మైండెడ్గా ఆలోచించే వ్యక్తులుగా వారు ఉండరు. బట్ ఈ వార్త బయటికి రాగానే పవన్ కళ్యాణ్ అంటే జనసేన పార్టీకి సంబంధించి ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేయలేదు, జస్ట్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండమన్నారు. ఎందుకంటే అభియోగాన్ని ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆ ట్రెమర్స్ అనేటువంటివి పార్టీ రెగ్యులర్ కార్యకలాపాలకి అడ్డు రాకూడదని అనుకుంటారు. షోకాజ్ నోటీస్ ఇచ్చుంటే బాగుండేది, ఆయన వివరం తీసుకుంటే బాగుండేది నేను అనుకున్నాను. అది వారి పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయం కాబట్టి వారు తీసుకుంటారు. సస్పెండ్ అయితే చేయలేదమ్మా, తప్పు ఇన్ఫర్మేషన్. బట్ ఎంతవరకు సపోర్ట్ ఉండొచ్చు అంటారు? ఆ పార్టీకి ఓపెన్ గా తను సపోర్ట్ చేశారు అండ్ ఎవరైనా సాయం చేస్తారు కదా, లీగల్ అడ్వైస్ కళ్యాణ్ గారి నుంచి కావచ్చు. డిప్యూటీ సీఎం హోదాలో ఆయన చేయగలిగేది ఉంటుందో పక్క స్టేట్ లో జరిగినటువంటి విషయం